నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. 2 రోజుల క్రితం చిల్లకూరు మండలము కల్వకొండ గ్రామం వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీనివాసులు మృతికి కారణమైన వాహన డ్రైవర్ను త్వరగా అరెస్ట్ చేయాలని చింతవరం గ్రామం వద్ద గ్రామస్తులు లారీలను అడ్డుకున్నారు. ఈ నెల 20వ తేదీ రాత్రి చిల్లకూరు మండలము కల్వకొండ గ్రామం వద్ద చింతవరం గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తిని లారీ ఢీకొని వెళ్లిపోయింది. తీవ్ర గాయాలైన శ్రీనివాసులు మృతి చెందాడు. నేడు చింతవరం గ్రామం వద్ద గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి లారీలను అడ్డుకున్నారు. చిల్లకూరు ఎస్ఐ అంజిరెడ్డి సంఘటనా స్థలాన్ని చేరుకొని గ్రామస్తులతో మాట్లాడారు. చింతవరం సర్పంచ్ సుగులమ్మ మాట్లాడుతూ మృతి చెందిన శ్రీనివాసులు తల్లి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుందని, చిన్నపిల్లలు ఉన్నారని, రోడ్డు ప్రమాదంలో శ్రీనివాసులు మృతి చెందడంతో కుటుంబం రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన వారిని త్వరగా గుర్తించి వాహన యజమాని నుండి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఎస్ఐ అంజిరెడ్డి మాట్లాడుతూ శ్రీనివాసులు మృతికి కారణమైన వాహనం కొరకు సీసీ కెమెరాలన్నీ పరిశీలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు. నా పేరు జోగి సుగుణమ్మ, సర్పంచ్. నేను ఊరికి మా గ్రామస్తుడైన జోగి శ్రీనివాసులు హాస్పిటల్కి అని వెళ్ళి మొన్న సాయంకాలము కలవకొండ రోడ్డు దగ్గర ఫోన్ మాట్లాడుతూ నిలబడినాడు. టెప్పర్ వచ్చి కొట్టేసింది సార్. కొట్టేసి నడుం భాగం అంతా, కుడికాలంతా ఫ్రాక్చర్ అయిపోయింది. కాలు ఏం లేదు, కాలు మొత్తం తీసేశారు. మాకు ఆ విషయం సూర్య పేపర్ అబ్బాయి చెప్పాడు సార్. సూర్య పేపర్ వాళ్ళకి కలవకొండ గ్రామస్తులు పేపర్ అతనికి చెప్తే పేపర్ అతను నాకు చెప్పాడు. ఆ పేపర్ అబ్బాయి చెప్పిన తర్వాత నేను గ్రామస్తుల్లో వాళ్ళ బంధువులకి వాళ్ళకందరికీ తెలియపరిచాను. మా పిల్లలందరూ కూడా బండ్లు వేసుకొని, కార్లు వేసుకొని వెనకనే వెళ్ళిపోయారు సార్. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తే వాళ్ళ ఇంట్లో చిన్న అబ్బాయి సార్ చదువుకుంటా వచ్చి ఇంట్లో ఉన్నాడు. ఒక 15-16 సంవత్సరాల అబ్బాయి. ఆ అబ్బాయి ఫ్రెండ్స్ ఒక ఇద్దరు కలిసిపోయారు ఆ స్థలానికి. అక్కడ రక్తపు మడుగులో కాలంతా బాగా చితికిపోయి ఎముక బయటకు వచ్చేసేసి మాటలు మాత్రం వచ్చి రాని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆ అబ్బాయి. వెంటనే అంబులెన్స్ వచ్చింది. ఆ గ్రామస్తులు మేము ఫోటోలు తీస్తున్నాము, ఆ టెప్పరు ఫోటోలు అవన్నీ మా దగ్గర ఉన్నాయి, మేము పెడతాము, మీరు వెంటనే నాన్నని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళండి అన్నారు. గూడూరు ఏరియా హాస్పిటల్కి వెళ్ళారు సార్ ఆ పిల్లలు. వెనకనే వాళ్ళ ఇంటి పరిస్థితి ఏందనంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ క్యాన్సర్ పేషెంట్ సార్. ఆ మంచంలో ఉంటుంది. ఆ అమ్మాయి బయట పోయి పని చేసుకోలేదు. బడిలో ఆయాగా చేసుకుంటారు సార్. ఎలిమెంటరీ స్కూల్ పక్కన ఉంటే అక్కడ పిల్లలకి ఆయాగా చేసుకుంటుంది. 2 చదువుకునే పిల్లలు ఉన్నారు, 2, ఒక ఆడపిల్ల, ఒక మగి. ఈ టెప్పర్ ఎవరన్నది మాకు కావాలి. ఆ ఓనర్ కానీ, డ్రైవర్ కానీ, టెప్పర్ కానీ మాకు తెలియాలి సార్. అది ఏదనేది ఎక్కడ తెలిసేంత వరకు ఎన్ని రోజులైనా సరే మా గ్రామస్తులందరమే కలిసి ఒక టెప్పర్ని వానే సార్. మేము వాళ్ళకి న్యాయం జరగాల అని అంటే ₹1 కోటి ఇవ్వాలి సార్. ఆ బిడ్డలు ప్రయోజకులు అవ్వాలా, ఆ తల్లిని ఆ అవ్వని చూసుకోవాలంటే వాళ్ళకి ఎవరు వెనక ముందు బంధువులు కూడా లేరు. ₹1 కోటి ఇవ్వాలి సార్ వాళ్ళకి. వాళ్ళు ప్రయోజకులు అయ్యేంత వరకు వాళ్ళ ఖర్చులకి, వాళ్ళ చదువులకి, వాళ్ళ ఇంటికి అన్నిటికీ కావాలంటే ₹1 కోటి డిమాండ్ చేస్తారు. 20వ తేదీ సాయంత్రం సుమారుగా 7 గంటల ప్రాంతంలో చింతవరం విలేజ్కి సంబంధించిన జోగి శ్రీనివాసులు అనే ఆయన గూడూరు నుంచి చింతవరం విలేజ్ వైపు వస్తుండగా కలవకుంట దగ్గరికి వచ్చేటప్పటికి ఒక గుర్తు తెలియని వాహనం ఆయన గుద్దటం వలన ఆయన్ని ఇక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసేటప్పుడు ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో చేరినప్పటికీ అప్పటికి బ్రాడ్ టు డెత్ అనేసి ఇచ్చేసారు. దానిపై హిట్ అండ్ రన్ కేసును నమోదు చేశాము. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇది చేస్తాము. దాంట్లో మనము యాక్చువల్గా ఈ రూట్లో తిప్పవరం కాడి నుంచి చింతవరం మధ్యలో 3 సీసీ కెమెరాలు ఉన్నాయని చూపించాము. దాంట్లో అయితే సరైన క్లారిటీ రాలేదు. సో అలానే ఇప్పుడు 2 టీములుగా విడిపోయేసి జీపీఎస్ని ఉన్నాయి. ఇక్కడ సుమారు ఒక 50-60 వెహికల్లు ట్రాలీలు తిరుగుతున్నాయి. ఆ 56 వెహికల్ జీపీఎస్ని చెక్ చేసి దాంట్లో తొందరగా వెహికల్ ట్రేస్ చేసి అతన్ని రిమాండ్ పంపిస్తామనేసి తెలియజేస్తుంది. చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్తున్న అంగన్వాడీ వర్కర్లను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని, తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీ వర్కర్ల యూనియన్ నాయకురాలు ప్రభావతి వెల్లడించారు.
గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద అంగన్వాడీ వర్కర్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. నాయకురాలు ప్రభావతి మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చెలో విజయవాడ కార్యక్రమానికి వెళ్తున్న అంగన్వాడీ వర్కర్లను ఎక్కడికక్కడ అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జోగి శివకుమార్, బీసీ రమణయ్య, ప్రసాద్, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు. ఈరోజు 42వ రోజు అంగన్వాడీ సమ్మెలో ఉన్నాము. నిన్న జగనన్నకి తెలుపుదామన్న కార్యక్రమంలో అందరూ కూడా లక్షల సంఖ్యలో విజయవాడ చేరుకోవడం అయితే అక్కడికక్కడికి ఎక్కడ వాళ్ళని అక్కడే అరెస్టులు చేయించి శిబిరంలో లేక చాలా ఇబ్బందులు పెట్టారు. మేము వేతనాలు పెంచమని అడిగాము. అది ఒక్కటే మా తప్ప. దీనికి మీరు సమాధానం చెప్పి తీరాలి. దానికి తోడు ఇప్పుడు టెర్మినేషన్ అని, షోకాదులని, ఇలాంటి వ్యసన అని, ఇలాంటివన్నీ మా మీద ప్రయోగం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఉన్నట్టు ఉంది. కాబట్టి జయజయ కానీ మీరు మా సమ్మెను ఉండి మేము కొనసాగిస్తాము. మా సమస్యలు తీరిన వరకు మేము మా సమ్మెను కొనసాగిస్తున్నామని వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయమని చెప్పి అంగన్వాడీ కార్యకర్తలు గత నెల 12 రోజుల నుంచి, అంటే ఈ రోజుకి 42 రోజుల నుంచి దీక్షలు, నిరవధిక దీక్షల్లో కూర్చుంటే నిన్న జగనన్నకి చెబుదాం అనే కార్యక్రమం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బయలుదేరితే ప్రతి ఒక్కరిని కనీసం ఆడబిడ్డలనే విచక్షణ జ్ఞానం లేకుండా పోలీసులు ఎక్కడంటే అక్కడ వాళ్ళని దింపేసి రైల్వే స్టేషన్లో కానీ, ప్రధాన బస్ స్టేషన్లలో కానీ, అడవి ప్రాంతాల్లో కానీ, అదేవిధంగా టోల్ ప్లాజాల దగ్గర కానీ తనిఖీలు నిర్వహించి వాళ్ళని దించేసి పోలీస్ స్టేషన్లు పంపించడం సిఐటి తీవ్రంగా ఖండిస్తుంది. ఈ అక్రమ అరెస్టులు మీద మీరు భయపడి ఎందుకు చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. వాళ్ళు ఏమన్నా గొంతమ్మ కోరికలు అడుగుతున్నారా? లేదు. మీ ఆస్తులు అడుగుతున్నారా? లేదు. వాళ్ళు అడుగుతున్నది ఏంది? మీరు ఇచ్చిన హామీని అడుగుతున్నారు. అంతవరకే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడుగుతున్నారు. 42 రోజులు ఈ మహిళ అంగన్వాడీలు కూడా ఈదెక్కడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. కానీ ఎన్నోసార్లు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఏదో ఒక పరిష్కారం చేస్తామని పిలవడం తప్పితే తప్ప మరి ఏ ఎటువంటి కూడా మాకు న్యాయమైన కోరికలు నెరవేర్చలా. అయ్యా మేము అడిగేది ఒకటే, మాకు న్యాయమైన కోరికలు తీరవని మేము అడగల. ఆ రోజు ప్రతిపక్షం ఉన్నప్పుడు మా కాడికి వచ్చి నేనున్నాను, మీకు అండగా ఉంటాను, మా నాయన వాట్సాప్తో మేము కూడా రైతు పెట్టామని చెప్పి ఏదేదో కళ్ళబుల్లో మాటలు చెప్పి ఓట్లు గుంజుకొని గెట్టెక్కాడు. ఆ రోజు ఆయన చెప్పిన మాట ఏంటి? ఇతర రాష్ట్రాల కంటే కూడా 1000 రూపాయలు ఎక్కువ అదనంగా ఇస్తామన్నారు. ఈరోజు తెలంగాణకే మనం చూస్తుంటే 3000 రూపాయలు దిగుదాలు ఉన్నాం. అది ఎక్కడ న్యాయం అని చెప్పి ఆ రోజు నుంచి కూడా పోరాటాలు చేస్తూ ఉంటే 1000 రూపాయలు మాత్రమే పెంచాడు. కానీ దగ్గరికి ఆయన కాలం పోయేదానికి దగ్గరకు వస్తుంది కాబట్టి విత్తలుగా బంధువులు చేసుకుంటూ వస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా న్యాయం చేయలే. కానీ న్యాయం చేయకపోగా కూడా ఈరోజు అందరం కూడా ఏకమైపోయి చలో విజయవాడ కార్యక్రమం పెడితే ఇక్కడ వాళ్ళు అక్కడ బంధించి కొంతమంది జైలుకు పంపించడం కానీ, అదేవిధంగా టెంట్లో పెట్టడం కానీ ఎంత దారుణం. ఆయనకి కూడా ఆడపడుతున్నారు, అది అక్క జిల్లాలు ఉన్నారు. మాకు జరిగిన కోసం మీకు జరగదని మేము అడుగుతున్నాం. ఏదేమైనా కానీ మీరు మంచితనం, మంచి బుద్ధి తెలుసుకొని మా యొక్క అంగన్వాడీ కార్మికులకి ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో బీసీ కులాలకు అలవికాని హామీలిచ్చి బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు వెన్నుపోటు పొడిచాడని టీడీపీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పాశం సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా కోటపట్నంలోని షాదీ మంజిల్లో టీడీపీ నాయకుడు తీగల సురేష్ బాబు ఆధ్వర్యంలో సోమవారం జరిగిన జయహో బీసీ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన పాశం సునీల్ కుమార్ను టీడీపీ నాయకులు గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారం ఇచ్చింది తెలుగుదేశం పార్టీయేనని అన్నారు. బీసీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి ఆర్థికాభివృద్ధికి పాటుపడిందన్నారు. ఎన్టీఆర్ మొదలుకొని లోకేష్ వరకు టీడీపీ అధినేతలు బీసీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని అన్నారు. బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం అమల్లోకి తెస్తామని అన్నారు. బీసీలను ఓటు బ్యాంకుగా చూసి బీసీ కార్పొరేషన్లను, బీసీ రుణాలను, బీసీ సంక్షేమ పథకాలను రద్దు చేసిన జగన్కు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోట, వాకాడు మండలాల బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కార్యక్రమాలుగా స్థాపించిన పార్టీలో బీసీలకు పెద్ద పెట్టేసినటువంటి మహానుభావుడు అన్నలందరూ కార్యక్రమాలను తెలియజేస్తున్నా. ఆయన మన జీవితంలో మర్చిపోకూడదని చెప్పి నేను తెలియజేస్తున్నా. రాబోయే 2 నెలల్లో ఎలక్షన్ వస్తున్నాయి. గతంలో మాదిరిగా ఎవరు తప్పు చేయదు. ఈసారి కన్నా మళ్ళీ కన్నా పొరపాటున మనం తప్పు చేసాము. మనం ఇంకా మీ ఊళ్ళో ఉండేదంటే మీ ఆస్తులు పెట్టుకుంటారు, మీ కేసులు పెట్టారు, మిమ్మల్ని నానా ఇబ్బంది పెట్టారు, ఎవరన్నా మాట్లాడితే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు, మిమ్మల్ని పోలీస్ స్టేషన్ ఎక్కించి గందరగోళం చేసే పరిస్థితి చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి నా పొజిషన్ ద్వారా ఆలోచించండి, కంపెనీ పెట్టండి. ఈ రోజు నుండి మన అభివృద్ధికి, మన యొక్క పెరుగుదలకి, ఎదుగుబాటుకి ఎవరు కారణమో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ పూర్తి మద్దతు ఇచ్చి ఈసారి ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అధికారులు నారా చంద్రబాబు నాయుడు తెలియజేస్తున్నారు. మనల్ని పొలం పేరు ఇచ్చినా కానీ కేసు పెట్టే కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు కల్పిస్తామని తెలియజేస్తున్నాం. బీసీ రక్షణ చట్టం అనేటువంటి ఒకదాన్ని మన కోసం ప్రత్యేకంగా ఈసారి మన చంద్రబాబు నాయుడు తీసుకొస్తారని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే పిల్లల రేపు చంద్రబాబు నాయుడు గెలిస్తేమా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అమ్మా మీకు. 3 గ్యాస్ సిలిండర్లు. అట్లాగే పిల్లల మీరు ఈ జిల్లాలో ఎక్కడైనా సరే బస్సులో కూర్చుంటే పైసా డబ్బులు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తెలియజేస్తున్నాం. అలాగే వైజాగ్లో పల్లవి శ్రీనివాస్ గారు మొత్తం ఆక్సిజన్లో కూడా రాత్రి దొంగలు చేశారు ఈ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు అచ్చెన్నాయుడు మొదలుకొని యనమల రామకృష్ణుడు, అట్లాగే పేద రవిచంద్ర, పొల్లు రవీంద్ర, అలాగే అన్ని బీసీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని పైన ఆస్తుల్ని ధ్వంసం చేసి స్వాధీనం చేస్తుందని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రికి బీసీలంటే పడదు, బీసీలంటే దేశానికి. ఎందుకంటే బీసీలంటే తెలుగుదేశం పార్టీకి హార్ట్ కోర్, బీసీలంటే తెలుగుదేశం పార్టీకి ప్రాణం. నందమూరి తారక రామారావు ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ప్రాణం కాబట్టి బీసీలంటే ఆయన పడదు. కాబట్టి 79 మంది బీసీలని చంపేటువంటి చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాం. మనందరం కూడా ఒకసారి మోసపోయినాం. ఈసారి జగన్మోహన్ రెడ్డి వేద్దాం, ఒకసారి చూద్దామని చెప్పి మోసపోయినాం. కానీ ఆయన చేసింది ఏంటి? మన బీసీని చంపేయడం, మన కార్పొరేషన్లు ఎత్తేయడం, ఒక్క లోన్ కూడా ఒకరికి లేకుండా చేయడం తప్ప అతను కూడా చేయాలి. మనకు రిజర్వేషన్ మొత్తం ఎత్తేసినటువంటి ధనుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ మీద కూర్చున్నా ఒక పక్క అచ్చెన్నాయుడు, ఒక పక్క యనమల రామకృష్ణుడు, ఒక పక్క కాలువ శ్రీనివాసు, ఈ విధంగా ఒక పక్క కొట్టు రవీంద్ర, ఈ విధంగా మొత్తం బీసీలంతా కూడా వేదిక మీద కూర్చోవడానికి పార్టీ ఉందంటే ఆ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆక్వా సాగు రైతులని ఆదుకోవాలని కోట మండల తహసీల్దార్ పద్మావతికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆక్వా సాగు రైతులు మాట్లాడుతూ గత నెల 3వ తేదీన సంభవించిన మెచాంగ్ తుఫాన్ కారణంగా కోట, వాకాడు, చిట్టమూరులోని ఆక్వా సాగు రైతులు పూర్తిగా నష్టపోయామని, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర బృందం పర్యటించి నష్టపోయిన ఆక్వా రైతుల సర్వే నిర్వహించడం జరిగిందని, అయినప్పటికీ ఇంతవరకు నష్టపరిహారం అందజేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందజేయాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 3 మండలాల ఆక్వా రైతులు పాల్గొన్నారు. వాకాడు, చిట్టమూరు మండలాలకు చెందిన ఆక్వా రైతులు గత వరదల్లో తీవ్రంగా నష్టపోయారు. దీని మీద గతంలో కూడా ప్రభుత్వానికి అనేక సార్లు మేము రైతాంగం తరఫున విన్నపాలు పంపడం జరిగింది. కానీ నేటికి దాని మీద పెద్ద స్పందన అయితే లేనట్లుంది. అందుకని మరొకసారి స్పందన కార్యక్రమంలో మా ఆక్వా రైతులందరం కలిసి వాళ్ళొకసారి మన కోట తహసీల్దార్ గారికి 3 మండల రైతుల తరఫున ఈరోజు మేము అర్జీ సమర్పించడం అయింది. సుమారు మన గత వరదల్లో తుఫాన్లకి డిసెంబర్ 3వ తేదీ జరిగిన తుఫాను వరదల వల్ల
3 మండలాల్లో సుమారు 300 మంది ఆక్వా రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. రైతు గుంటల్లో మెటీరియల్తో పాటు గుంటలు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. వేలాది టన్నుల ఆస్తి అదే రొయ్యలు కొట్టుకెళ్ళాయి. అదేవిధంగా కోట్లాది రూపాయలు నష్టపోయారు. ఆక్వా ఫ్యాన్లు కానీ రేడియేటర్లు అన్నీ మొత్తం సరుకులతో పాటు మొత్తం అన్ని వస్తువులు కొట్టుకెళ్ళాయి వరదల్లో. కాబట్టి ప్రభుత్వం సమగ్రంగా దీనిపై విచారణ చేసి అందరికీ నష్టపోయిన రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం 2 ప్రభుత్వాలు కలిపి ఈ యొక్క ఆక్వా రైతులను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. సంభవించినటువంటి మిచెంగ్ తుఫాను ప్రభావంతో ఇక్కడ కోట, వాకాడు, చిట్టమూరు 3 మండలాల్లో ఆక్వా సాగు చేస్తున్నటువంటి ఆక్వా రంగం చాలా ఎక్కువగా పంట నష్టం జరిగింది. ప్రకృతి విపత్తు వల్ల జరిగిన పంట నష్టానికి ప్రభుత్వం మాకు ఇప్పటివరకైతే ఏ సహాయం అందజేయలేదు. కాకపోగా ఈ మధ్యకాలంలో సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక టీం వచ్చింది. మొత్తం సర్వే చేశారు. ఎంత పంట నష్టం అయితే జరిగిందో మొత్తం చూశారు. ఒక సర్వే ప్రకారం నష్టాన్ని రాసుకొని వెళ్ళారు. దాని తర్వాత ఇక్కడ ఆక్వా రైతులు మేము చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇక్కడ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. ముఖ్యంగా మేము అసలు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శించడమో లేకపోతే ప్రభుత్వం గురించి చెడ్డగా మాట్లాడడమో ఇంకొక విషయాల గురించి ఇక్కడికి రాలేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర లేక కరెంటు బిల్లులు లక్షల రూపంలో ప్రతి నెల మేము చెల్లిస్తూ మా బాధలు ఎన్నున్నా కూడా మాకు సంబంధించిన గిట్టుబాటు ధర లేకపోయినా కూడా ఈ ఆక్వా రంగాన్ని నమ్ముకొని కొన్ని వందల కుటుంబాలు ఈ ఏరియాలో జీవనం సాగిస్తున్నాయి. ఆక్వా రంగంలో ఉండే రైతు అని అంటే వాళ్ళు ఏదో ఒక ఉన్నతమైన స్థాయిలోనో, వాళ్ళు ఏదో కోటీశ్వర్లు, వాళ్ళు ఏదో ఒక ఇదిలో ఉన్నారని ఇంకా ఒక పిచ్చి భ్రమలో ఉన్నారు కొంతమంది. నేను మీ అందరికీ, ప్రభుత్వానికి, మా ఆక్వా రంగం తరపున రైతుల తరపున నేను ఒకే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మాకు ఏదైనా సహాయం చేయాలనుకుంటే మొన్న వచ్చారు ఈ ప్రకృతి విపత్తు వల్ల జరిగిన మాకు ఈ నష్టానికి మా కుటుంబాలు దీనిపైన ఆధారపడి ఉన్నాయి. దయచేసి మేము అడుక్కునేది ఏంటంటే, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మాకు జరిగిన పూర్తి నష్టాన్ని అయితే మాకు ఇవ్వాలని మేము కోరుకోవడం లేదు. మాకు జరిగిన నష్టానికి ఎంతో ఒకంత మాకు ప్రభుత్వం తరపున సహాయం చేస్తే మేము మా కుటుంబాలు మీకు రుణపడి ఉంటాము. బయట రాష్ట్రాల్లో ఉద్యోగం చేసుకుంటూ సొంత ఊరిపై మమకారంతో బొమ్మిరెడ్డి పార్థీశ్వర్ రెడ్డి ఇక్కడికి వచ్చి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం గొప్ప ఆనందించదగ్గ విషయమని మనుబోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం మనుబోలులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న సంక్రాంతి క్రికెట్ ఫైనల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరై క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు. ఈ పోటీలో మొత్తం 36 జట్లు పాల్గొనగా విజేతగా మనుబోలు సంగమేశ్వర క్రికెట్ టీం, రన్నరప్గా మనుబోలు మెయిన్ టీంలు నిలిచాయి. మొదటి బహుమతి 20,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 10,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నెట్కామ్ డైరెక్టర్ దాసరి భాస్కర్ గౌడ్, పార్టీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి, సర్పంచ్ కంచి పద్మమ్మ, పిఎస్సిఎస్ డైరెక్టర్ బొమ్మిరెడ్డి చైతన్య కుమార్ రెడ్డి, వైసీపీ నాయకులు ముంగర రవీంద్రారెడ్డి, పలువురు క్రీడాకారులు, అభిమానులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిజంగా సంక్రాంతి పండగలాగే 36 టీంలు వచ్చి అందరూ కూడా ఇక్కడ ఆడి ఒక మంచి వాతావరణం చూస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంటే ఇలా సంక్రాంతికి ప్రత్యేకంగా ఎక్కడి నుంచో ఉద్యోగం చేసుకుంటూ వచ్చి ఇక్కడ కూర్చొని బాధ్యతగా ఇంత మంచి 36 మంది టీములు పిలిపించి 100తో జాగ్రత్తగా ఆడిపించి వాళ్ళందరికీ ఫ్రీ డిస్ట్రిబ్యూట్ చేసి ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన మన బొమ్మిరెడ్డి పార్థిరెడ్డి గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. అదేవిధంగా ఈ టోర్నమెంట్లో
విజయం సాధించిన మనుబోలు సంగమేశ్వర టీంకి, తర్వాత మనుబోలు మెయిన్ టీంకి ఇద్దరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ప్రతి ఒక్కరు గేమ్ అనేది ఒక ఉల్లాసం, అది ప్రతి ఒక్కరు వచ్చి ఆడితే సరదాగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. నిజంగా ఇక్కడ ఇంతమంది వచ్చి మీడియా మిత్రులు కానీ, తర్వాత ప్లేయర్స్ కానీ, తర్వాత మనుబోలు మండల పెద్దలు కానీ అందరూ వచ్చి ఇక్కడ ఇంత హ్యాపీగా మంచిగా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరిపి ఇలాగే అందరికీ మంచిగా ఇచ్చేయాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా బొమ్మిరెడ్డి పార్దిరెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసిన 36 టీంలు కూడా అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ ఆడి మంచిగా సంక్రాంతి పండుగ బాగా చేసుకొని అన్నీ బాగా చేశారు కాబట్టి అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బొమ్మిరెడ్డి పార్దిరెడ్డి సంక్రాంతి క్రికెట్ టోర్నమెంట్ అనేటువంటి ఒక మహత్తర కార్యక్రమాన్ని ఇవాళ మనుబోలు గ్రామంలో మనం అందరం కూడా చాలా కన్నుల పండుగగా ఈ సంక్రాంతి పర్వదినాలలో 36 మంది టీమ్స్ ఈ గ్రౌండ్స్ లో ఆటాడి విజేతలుగా నిలిచినటువంటి వాళ్ళకి కానీ, ఆటలో పోటీల్లో పాల్గొన్న వాళ్ళకి కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏదైతేనే కానీ పార్దిరెడ్డిని ఖచ్చితంగా మనం కొంత ప్రశంసించాల్సిన అవసరం ఉంది. పార్దీశ్వరెడ్డి మామూలుగా సాంఘిక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకునేటువంటి మనస్తత్వం. దివంగత నాయకుడు మా గురువేణులు పెద్దలు శ్రీ బొమ్మిరెడ్డి వెంకరెడ్డి గారు నాకు జ్ఞాపకం వస్తూ ఉంటాడు. ఈ పిల్లలలో అభేదాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. సోషల్ వర్కర్ గా సాంఘిక కార్యకలాపాల్లో కానీ, ఏదైనా అట్టడుగు హరిజనులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజల్లో కానీ మమేకం వైపు మనకు పోదామన్న ఉద్దేశం పార్థివరెడ్డిలో పూర్తిగా ఉంది. బొమ్మిరెడ్డి పార్థివరెడ్డికి నేను కోరుకునేది, నేను విషయం చెప్పేది, వాళ్ళ జేజితాత పేరు మీద బొమ్మిరెడ్డి లక్ష్మీ నర్సారెడ్డి పేరు మీద చాలా సంవత్సరాల క్రితం మన పక్కనే ఇక్కడ ఒక స్టేడియం ఉంది. దాన్ని ఎన్నో రోజుల నుంచి దివంగత నాయకులు బొమ్మిరెడ్డి వెంకరెడ్డి గారు పాపం దాన్ని కట్టాలని, తన కుటుంబ సభ్యులందరితో మాట్లాడాలని ప్రయత్నం చేశాడు. చాలా విశిష్టమైంది. జాయింట్ కుటుంబంలో మీ కుటుంబాల్లో ఒకటిగా ఉన్న లక్ష్మీ నరసారెడ్డిని గుర్తించుకుని ఖచ్చితంగా పెద్దాని వెంకరెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసే పార్థివరెడ్డిని తన కుటుంబ సభ్యులందరితో కలిసి మాట్లాడుకుని వాళ్ళ కుటుంబం పేరుతో పెద్ద ఆ కుటుంబాన్ని జాయింట్ గా పరిపాలన చేసిన లక్ష్మీ నరసారెడ్డి గారి పేరుతో దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడని, నెలకొల్పుతాడని నేను కోరుకుంటున్నాను. పర్వదినం సందర్భంగా అదే మాదిరి సంక్రాంతి సంబరాల్లో మనుబోలు మండల హెడ్ క్వార్టర్ లో బొమ్మిరెడ్డి పార్థీశ్వరరెడ్డి టోర్నమెంట్ నిర్వహించడం, దానిలో భాగంగా ఈరోజు ఫైనల్స్ లో విజేతలుగా నిలబడినటువంటి సంగమేశ్వర టీం 1, రన్నర్స్ గా మనుబోల్ మెయిన్ టీం 1, వారిద్దరినీ కూడా అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం సంప్రదాయంగా ఈ మనుబోలులో ఈ సంబరాల్లో ఎవరో ఒకరు ఈ కార్యక్రమం నిర్వహించడం, ఏదో ఒక నిర్వాహకులు వచ్చి ఈ కార్యక్రమం ఆనవాయితీగా ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. దీనిలో గెలిచిన వారే కాకుండా మిగతా పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ప్లేయర్ కి కూడా నేను ఇంతవరకు ఒక పద్ధతిగా 36 టీములకు కూడా నేను వాళ్ళని కూడా అభినందిస్తూ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గెలుపు ఓటములనే ఎక్కడా కూడా ఆ తేడాలు లేకుండా అందరూ కలిసి ఒక పద్ధతిగా ఎక్కడా గొడవలు లేకుండా శుభ్రంగా ఈ ఫైనల్స్ వరకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి సహకరించిన ప్రతి ఒక్కరికి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో ఇక్కడ వచ్చినటువంటి గౌరవ
సర్పంచ్ పద్మమ్మ గారికి, అదే మాదిరి మన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ఐ వారికి, మన అజయ్ కుమార్ గారికి, అదే మాదిరి నెట్ క్యాప్ డైరెక్టర్ భాస్కర్ గౌడ్ గారికి, మిగతా అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా నాయకులు ఎవరు అందరికీ కూడా నేను వాళ్ళని కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా గూడూరు పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. పలు ఆలయాల వద్ద ప్రత్యేక అలంకరణలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బాలరాముడి ప్రతిష్ఠ సందర్భంగా గూడూరు పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. నివాసాలు, దుకాణాల వద్ద శ్రీరాముల వారి జెండాలను ఆవిష్కరించారు. ఆలయాల వద్ద ప్రత్యేక అలంకరణ, పూజలు, ప్రసాద వితరణలు చేశారు. మహిళలు దీపాలను వెలిగించి పూజలు నిర్వహించారు. రాజావీధిలోని వ్యాపారస్తులు రాములవారి భక్తి గీతాలను ఆలపిస్తూ పట్టణంలో డ్యాన్సులు చేస్తూ ఉత్సాహంగా ప్రదర్శన నిర్వహించారు. బాలాజీనగర్ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద పూలతో విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. చిన్నకుమార్ వీధి వద్ద ఉన్న విఘ్నేశ్వర స్వామి దేవస్థానం వద్ద భజనలు నిర్వహించారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ వద్ద గూడూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ నిర్వహించారు. రాజావీధిలోని రామమందిరం వద్ద స్థానిక వ్యాపారులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రామ జన్మభూమి ప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా మన గూడూరు రాజా వీధిలో 4 కోడల లో గల రామ మందిరం రామ జన్మభూమిలో మరి దివ్య అయోధ్య రామ మందిరంలో సోమవారం జరిగిన బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం పురస్కరించుకుని సంఘీభావంగా మనుబోలు మండలంలోని పలు ఆలయాల్లో
శ్రీరాముని భజన కార్యక్రమాలు నిర్వహించారు. మండల కేంద్రమైన మనుబోల్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం, తూర్పు వీధి శ్రీ కోదండరామస్వామి మందిరం, పడమట వీధిలోని రామ మందిరం, శ్రీ కామాక్షి సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయం, కొండూరు సత్రంలోని శ్రీరామ మందిరం తదితర ఆలయాలలో భజనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ భజనల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అయోధ్యలోని శ్రీరామ మందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి మద్దతు తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.